అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారని నమ్మదగిన సమాచారం మేరకు ఆకస్మికంగా అధికారులు తనిఖీ చేసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్న సంఘటన అక్బర్పేట్ భూంపల్లి మండలం మోతే గ్రామంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం లక్ష్మీప్రసన్న రైస్ మిల్ అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ఆకస్మికంగా రైస్ మిల్ను అధికారులు తనిఖీ చేసి గుర్తించారు. ఆ బియ్యం రీసైకిల్ చేసి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని తెలుసుకుని అధికారులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వెంటనే సంఘటనా స్థలానికి దుబ్బాక సీఐ మరియు ఎస్ఐలు చేరుకుని పరిశీలించారు. సంబంధిత అధికారుల ఫిర్యాదు మేరకు రైస్ మిల్ యజమాని కపర్తి సంతోష్ మరియు ఇతర యజమానులపై కేసు నమోదు చేశామని సీఐ పాలెప్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టుబడ్డ బియ్యం సుమారు 372 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పక్కనే ఉన్న మంజునాథ రైస్ మిల్లో నిల్వ ఉంచామని వారు తెలిపారు. ప్రస్తుతం రైస్ మిల్ను సీజ్ చేశామన్నారు. భూంపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 16న మోతే విలేజ్ లిమిట్స్ లో ఒకటి లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్ అని ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి పర్మిషన్ పెట్టుకుంటారు. ఆ పర్మిషన్ లో భాగంగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ మేనేజరు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్లస్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ పరిశీలనలో భాగంగా 16th రోజు ఆ రైస్ మిల్ ను విజిట్ చేస్తారు. ఆ తనిఖీలో భాగంగా అక్కడ ఒక 840 బ్యాగ్స్ పీడిఎస్ రైస్ ఇల్లీగల్ గా డంప్ చేసి ఉంటాయి. వాళ్ళు వెంటనే పంచనామా కండక్ట్ చేసి ఆ లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వనైనది. దాని మీద కేసు రిజిస్టర్ చేసినాం. కేసు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ లో ఉంది.